పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలిపాడ్యమి అంటారు. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. కార్తీక మాసం పూర్తి కాగానే మనకు గుర్తొచ్చే కథ ఏంటంటే పోలి స్వర్గం. ఇంతకీ ఆవిడ ఎవరు, ఎందుకు ఆమెను పూజిస్తారు అంటే దీనికి చాలా ఆసక్తికరమైన కథలు చెప్తూ ఉంటారు. ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం కూడాను. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కొడుకులు కోడళ్ళు ఉండేవారు. అందరిలోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా చాలా ఆసక్తి. కానీ ఆమె చూస్తే అత్తగారికి అస్సలిష్టం ఉండేది కాదు. పూజలు చేయటంలో తనను మించి భక్తురాలు లేరని, ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది ఆ అత్తగారు. కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడలందరినీ తీసుకొని నదికి వెళ్ళేది అత్తగారు. అక్కడ కోడలతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి తిరిగి ఇంటికి వచ్చేది. తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన ఎక్కడ చేసేస్తుందేమో అని పూజా సామాన్లన్నింటినీ కూడా వెంట తీసుకువెళ్ళిపోయేది అత్తగారు. కానీ పోలిని దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితోని ఒత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను పోర్లించేది. కార్తీక మాసమంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు. వెళ్తూ వెళ్తూ పోలీకి ఎక్కడలేని పనులన్నీ కూడా చెప్పేసి దీపాలు పెట్టే తీరికే లేకుండా చేసింది. కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాన్ని వెలిగించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు. ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారైన అత్తగారు పోలి కాలు పట్టుకొని కిందకి లాగేస్తుంది. మిగతా 4 కోడళ్ళు ఒకరి కాలు ఒకరు పట్టుకున్నారు. అప్పుడు ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందకి నెట్టేస్తారు. పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకీ స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు. ఇది పోలిపాడ్యమి వెనుకున్న నిజమైన కథ.